హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. రీతూ చౌదరికి ప్రధాన కారణం ఎలిమినేట్ అవ్వడానికి. టాస్కుల పరంగా రీతూ చౌదరికి తిరుగులేదు. ఏ టాస్క్ ఇచ్చినా బెస్ట్ ఇస్తూ వచ్చింది. ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్కుల్లో కూడా టాప్ 2 వరకు వచ్చింది. అయితే ఈ టాస్కులు జరిగిన తీరు, రీతూ బిహేవియర్ ఇవన్నీ జనం గమనిస్తూ ఉన్నారు కాబట్టి, ఆట ఒక్కటే టాస్కులు గెలవడం మాత్రమే కాదు, బిహేవియర్ కూడా ముఖ్యమని రీతూ ఎలిమినేషన్‌తో తేలిపోయింది. అంతా బాగానే ఉంది కానీ, రీతూ ఎలిమినేట్ అయ్యిందంటే డెమన్ పవన్ పరిస్థితి ఏంది? వి విరహ వేదన తట్టుకోలేక ఏదైనా చేసుకున్నా చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి బిగ్ బాస్. ఈ రీతూ చౌదరి కంటెస్టెంట్స్ పరంగా అంటే ఏదైనా టాస్కుల పరంగా గాని, తనకు ఇచ్చినటువంటి ఏదన్నా వర్క్ పరంగా గాని ఎలాంటి లోటు లేకుండా చేసింది. చాలా బాగా వర్క్ జేయడం గాని, లేదు అంటే గేమ్ ఆడడం గాని చేసింది. కానీ ఈ ఇదే చిన్న ఇష్యూ వల్ల అంటే ఈ వాళ్ళు నడిపిన ఏదైతే ఈ 'రీతు చౌదరి' గాని, 'డెమోన్ పవన్' నడిపినటువంటి ప్రేమ వ్యవహారం బయటికి తెలవడంతో ఆమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది. 'డెమోన్ పవన్' ఇప్పుడు ఏం చేసుకుంటాడో ఒకసారి 'బిగ్ బాస్' కనేసి చూడాలి. ఎందుకంటే తను ఎలిమినేట్ అయిన తెల్లారి అతను బాత్రూమ్‌లో కూర్చొని ఏడవడం జరిగింది. అది తనుజ చూసి మామూలుగా ఓదార్చడం కూడా జరిగింది. సో, ఇవేవి జరగకుండా 'బిగ్ బాస్' చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా 'బిగ్ బాస్' టీఆర్‌పీ కోసం ఇలాంటివి పెట్టడమే తప్పు. అయినప్పటికీ 'బిగ్ బాస్' కోసం ఇద్దరిని కలపడం, ఇద్దరిని విడదీయడం, ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడం ఇది చాలా రకమైనటువంటి తప్పు. ఏదన్నుంటే ఏదన్నా టాస్కులు గాని, లేదంటే తను గేమ్ పరంగా గాని, ఏదన్నా మిస్టేక్స్ గాని, లేదంటే సరిగ్గా ఆడకపోయినా, ఉండకపోయినా దాని పరంగా ఎలిమినేట్ చేయాలే గాని, ఇలాంటివి మీరే పెట్టేసి, మీరే దాన్ని విడదీసేసి, మీరే ఎలిమినేట్ జేసేస్తే అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్‌లో దానికి నెగటివిటీ వచ్చినంత ప్రచారం ఇంకెప్పుడు ఏ బిగ్ బాస్ అంటే ఏ సీజన్‌లో రాలేదు. దానికి కొన్ని కారణాలున్నాయి. దివ్వల మాధురి గావచ్చు, లేదు అంటే ఇంకొకరు గావచ్చు. సో, ఇదే పరంగా అప్పుడు కొనసాగితే 'బిగ్ బాస్' టీఆర్‌పీ తగ్గిపోతుందని వాళ్ళిద్దరిని అంటే ఎల్లగొట్టడం జరిగింది. అంటే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఏదైనా 'బిగ్ బాస్' టీఆర్‌పీ కోసం ఏదైనా జేస్తది. ఎంతకైనా తెగిస్తది.